భూమి లేని నిరుపేదలంటే ఎవరు? ఎవరన్నా? రేవంత్ అన్న భూమి లేని నిరుపేదలు నీ అన్నదమ్ములా? కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి. భూమి లేని నిరుపేదలంటే వీలేనా? ఆర్కే వీలే కదా. అరే భూమి లేని నిరుపేదలు అందరికీ భూములు వచ్చేస్తున్నాయి రేవంత్ అన్న. పొద్దున్న లేస్తే ఇంటికాడ కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు కదా రేవంత్ అన్న. ఆఖరికి సెటిల్మెంట్లు చేసే కాడ కూడా నీ రెడ్డిల పక్కన తోకలు పెట్టుకునే పెట్టుకున్నావు కదా రేవంత్ అన్న. అదేదో సినిమాలు ఉంటుంది చూడు, ఇట్లా లైన్గా రెడ్డి రెడ్డి హైదరాబాదు సికింద్రాబాద్ లాగా. భూమి లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నారు తెలంగాణ అంటే, తెలంగాణలో అంటే అది ఎవరెవరమ్మా? భూమి లేని నిరుపేదలు ఎవరమ్మా? కృష్ణారెడ్డి, తిరుపతి, రాసుకోవాలి ప్లీజ్. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు చెప్పడానికి. మీ అన్నదమ్ముల పేర్లు గుర్తొస్తలేవు. మొత్తం 8 మంది ఉన్నారు కదా అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు తెలంగాణలో. ఒక్కొక్కడు ఒక్కొక్కడు రాసుకొని తీసుకుండు. భూమి లేని నిరుపేదలంటే మీ అన్నదమ్ములేనా రేవంత్ అన్న నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పు. ఎవరికి వచ్చిందండి భూమి లేని నిరుపేదలకు? ఉన్నకాడ హైడ్రా పెట్టి బుల్డోజర్ పెట్టి లేడోళ్ళ ఇల్లు గుంజుకునే టైపు మీరు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు భూమి లేని నిరుపేదలట. బిల్డింగ్లు కులగొట్టి, ఎస్ హైడ్రా ఖచ్చితంగా మీరు మంచి ఉద్దేశంతో పెట్టుండొచ్చు. కానీ 70 నుండి 80% మంది లబో దిబో అని కొట్టుకుంటున్నారు మీ హైడ్రా బాడీ వల్ల. మిగతా 20% మందికి హైడ్రా ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ మిగిలిన 70% 80% మంది మట్టి కొట్టుకపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. కన్నీళ్ళే మిగులుతున్నాయి రేవంత్ అన్న, కన్నీళ్ళే మిగిలినాయి. నువ్వు పాట పాడుకో ఇక. ఆ రెడ్డి ఈ రెడ్డి అనుకుంటే పాట పాడుకో. భూమి లేని నిరుపేదలంట. ఏడున్నాడు భూమి లేని నిరుపేదలంతా? నీ ఇంట్లోనే ఉన్నారు. భూబకాసురులంతా నీ ఇంట్లోనే ఉన్నారు కదా. కొత్తగా వచ్చిండు మళ్ళీ అయోధ్య రెడ్డిని సీఎం పేషలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే పని.